అని ట్రై చేస్తూనే ఉన్నారు. మేము దాన్ని దూరం నుంచి ఆస్వాదిస్తున్నాం. వాళ్ళ 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామన్నది కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. నో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎలాబరేట్గా ఆలోచిస్తే, లేకపోతే ఒక మనస్ఫూర్తిగా ఓపెన్గా మాట్లాడాల్సి వస్తే, ఇరు పార్టీలకు సంబంధించిన ఇబ్బందులు, చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కళ్ళల్లో బాధ స్పష్టంగా, 45 ఏళ్ళ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి 75 ఏళ్ళ వయసులో ఆ విధంగా ఆయన అక్కడ కూర్చొని ఉండడం చూసి ఆయన తీసుకున్న ఆ క్షణాన్ని తీసుకున్న నిర్ణయం, తర్వాత అన్స్టాపబుల్లో చంద్రబాబు గారు చెప్పిన మాట, మొదట నేనే ప్రతిపాదన చేశాను, తర్వాత ఆయన ఒప్పుకున్నారు. తర్వాత శాసనసభాపక్ష సమావేశంలో జూన్ 11, 2024లో ఏమన్నారు, చేతిలో చేయి పట్టుకొని ఆయన నలిగిపోయారు, నేను జైల్లో చూశాను. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వారి యొక్క అనుబంధం ఒకటి, ఆయన నలిగిపోయిన విధానము, తర్వాత మనమంతా కలిసి వెళితే ఏం జరుగుతుంది రాష్ట్రానికి మంచి మేలు, ఇవన్నీ కలిపి తీసుకున్న నిర్ణయమే కూటమి ఎన్నికలు. మనం ఆ కోణంలో చూడాలి తప్ప దీన్ని వేరు చేసే భావనలో, లేకపోతే నేనే గొప్ప అనే భావనలో కాదు. మేము ఇరువురము సహకరించుకున్నాము అనే రాజకీయాల్లో ఆ రకంగా చూస్తారా? ఎందుకు చూడరు? ఇప్పుడు మా అధినేతని చంద్రబాబు గారు ఎంత గౌరవంగా చూస్తున్నారు, ఎంత ఆప్యాయతతో చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటూ. అలాగే మా అధినేత కూడా చంద్రబాబు గారు, ఆయన అనుభవజ్ఞత. సో ఆ కోణంలో మాట్లాడుకుంటున్నప్పుడు, వారు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, వాళ్ళ అధినేతను తీసుకెళ్తున్నప్పుడు, తర్వాత బౌండరీస్ కట్టేసిన గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఎవరిని బయటికి రాకుండా నిర్బంధించి విజయవాడ సైడ్ కానీ రాజమండ్రి సైడ్ కానీ ఎవరిని వెళ్లకుండా మా అధినేతని సైన్యం అడ్డుకోవడము. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, నిజంగానే ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు కళ్యాణ్ గారు బయటకు వచ్చి అంత ఇబ్బందికర పరిస్థితుల్లో మద్దతు ప్రకటించడం వల్ల వారిని ఏమంటారు నిలబెట్టడం అనే మాట వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, కష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు పడిపోతారు, నేను మీకు ఒక చేయి అందిస్తాను, అంత మాత్రం చేత అయిపోయినట్టు కాదు, మీకు ఆ టైంలో నేను తోడున్నాను అనే మాటను మనం దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ భవిష్యత్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు రాజకీయ పరంగా? అందులో రెండో అనుమానం ఏముంటుంది, రాజకీయంగా అత్యున్నత పీఠం సీఎం పదవిలో ఆయన కూర్చోవాలని కోరుకుంటున్నాము. బట్ ఆయన ఒక్కొక్క అడుగు నేర్చుకుంటూ వెళ్తున్నారనే క్రమంలో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల టర్మ్ అంటే అలా అని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చేతుల్లో గత ఆయన 4-5 టర్మ్స్గా ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా కూడా అనుభవజ్ఞుడైన వ్యక్తి పాలనలో మేము నేర్చుకుంటున్నా అనే క్రమంలో ఒక పెట్టుబడులకు సంబంధించి కానీ అభివృద్ధి కోణంలో కానీ ఆయనకు తెలిసిన రాజకీయ చతురత కావచ్చు, ఇతర కంపెనీలు చైర్మన్లు సీఈఓలు సంబంధించిన పెట్టుబడులు ఆయన బ్రాండ్గా వెళ్తే ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, అప్పుల బాధ నుంచి బయట వేయాలనే ఒక కోణంతో. సో ఇవన్నీ మేము కలిసి ఉంటే జరుగుతుందనే కోణాన్ని మనం అనుకోవాలి అక్కడ. అదే పనిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి లేకపోతే 15 ఏళ్ళు 10 ఏళ్ళు అనేది ఆయన యొక్క విశాలతని, తన యొక్క దూరదృష్టిని, రాష్ట్రం పట్ల మక్కువని అనే కోణంలో చూడాలి తప్ప నేర్చుకునే క్రమంలో ఉన్నారు. కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, జన సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి, వాళ్ళ మనసులో కూడా ఇదే మాట ఉంటుందా? అలా అని కాదు, అంతిమంగా మేము అధినేత మాటకు లోబడి వెళ్తాం కాబట్టి, వ్యూహం ఆయనకు వదిలేమని అన్నారు కాబట్టి, ఆయన నమ్మి వెళ్ళే వ్యక్తి నా వ్యక్తి అని అన్నారు కూడా కాబట్టి, ఆయన నమ్మే మేము ప్రయాణిస్తున్నాం. ఆ ప్రయాణంలో రేపేం జరుగుతుంది అనే దాని గురించి ఎవరికి సందేహాలు లేవు. బికాజ్ ఆయన ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారు. రాష్ట్రం పట్ల, కూటమి నాయకత్వం పట్ల, కేంద్రంలో ఉన్న సహకారం పట్ల ఎలా ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు ఎలా చేయాలనే క్రమంలోనే ఆలోచిస్తున్నారు. పదవుల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదని 14లో చెప్పారు, 17లో చెప్పారు, 19లో చెప్పారు, 22లో చెప్పారు, 24 ఎన్నికల్లో కూడా చెప్పారు. సో ముందు నేర్చుకునే క్రమంలో నేను ముందు నడిచి చూపిస్తాను అని చెప్తున్నారు ప్రతి సందర్భంలో కూడా. ఆ అనుభవం ద్వారా ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది, వాట్ నెక్స్ట్ అంటే ఆయన మొదటి నుంచి చెబుతున్న ఒకే మాట ఏంటంటే, నేను ఏదైనా సరే ఆ సమయానికి లేకపోతే ఒక ప్లానింగ్ ప్రకారము ఇలాగే చెయ్యాలని ఒకవేళ కట్టుబాట్లు పెట్టుకుని ఉంటే పార్టీ ఈరోజు ఇలా ఉండేది కాదు. 19 ఎన్నికలప్పుడు మేము ఆయన వ్యూహాలు కావచ్చు, రాష్ట్రం పట్ల కమిటెడ్గా ఆయన చేసిన ఆలోచనలకు తగినట్టు వెళ్ళినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు వేరేలా ఉన్నది. సో కూటమి కట్టడం అనేది తప్పేమి కాదు.
రాజ్యాంగబద్ధంగా ప్రతి పార్టీలు ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్లో ఉన్న పార్టీలన్నీ కూటమి ప్రకారం కదా వెళ్తున్నాయి.